కర్ణాటకల కాంగ్రెస్ గవర్నమెంట్ ను గత్తర పట్టించేందుకు శత్రువులు ఖతర్నాక్ ప్లాన్ వేసిర్రు. ఆ ప్లాన్ నుంచి సీఎం డిప్యూటీ సీఎం తప్పించుకోకుండా మైండ్ బ్లాక్ అయ్యే అస్త్రం ప్రయోగించిర్రు. అయితే ఇదంతా లాస్ట్ మినిట్ల కాంగ్రెస్ పెద్దలకు తెలిసిపోయిందిలా. అమ్మో మామూలు స్కెచ్ అది, తలుసుకుంటేనే ఎవ్వరికైనా ఒళ్ళు జల్దరిస్తుంది. ఇగో ఈయనెవలో తెలుసు కదా, కర్ణాటక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం డీకే శివకుమారు. మంచి సౌండ్ పార్టీ, సీఎం పోస్ట్ కోసం కొట్లాడి లాస్ట్కు డిప్యూటీ సీఎంతో సరిపెట్టుకున్నాడు. ఇప్పుడు ఈయనకు ఎక్కలేని సమస్య వచ్చి పడ్డది. అదేందయ్యా అనంటే సీఎం సిద్ధరామయ్య మీద తన మీద శత్రువులు చేతబడి చేపిస్తున్నారట. ఎక్కడ చేపిస్తున్నారు, ఎట్లా చేపిస్తున్నారు అనేది మొత్తం ఒక కాగితంలో రాసుకొచ్చిండు సారు. చెప్పండి సార్. ಕೇರಳ ರಾಜರಾಜೇಶ್ವರಿ ದೇವಸ್ಥಾನದ ಆಸುಪಾಸಿನಲ್ಲಿ ಈ ಯಾಗ ಶತ್ರುವಿನ సంహార యాగ. విన్నారు కదా, కేరళ రాష్ట్రంలో ఉన్న రాజరాజేశ్వరి గుళ్ళో పెద్ద పెద్ద అఘోరాలు తాంత్రికులను కూడగట్టి మా ఇద్దరి మీద శత్రు భైరవి యాగము, శత్రు సంహార యాగము, రాజకంటక మరణమోహన స్తంభన యాగం చేసి గవర్నమెంట్ను పడగొట్టేందుకు చూస్తున్నారు అని చెప్పిండు. ఈ చేతబడి ఎట్లా చేసిండ్రో పూస వచ్చినట్టు వివరించిండు శివకుమార్ సారు. మధ్యరాత్రి అఘోరాలు మంత్రాలు చదువుతుంటే 21 మేకలు, 3 గేదెలు, 21 నల్ల గొర్రెలు, 5 పందులను బలిచ్చిండ్రట. మరి ఇదంతా ఎవరు చేపిస్తున్నారయ్యా అని అడిగితే మా చూడసక్కని పాలన చూసి ఓర్చుకోలేనోలే చేస్తున్నారు, వాళ్ళు ఎవరో నాకు తెలుసు, కానీ నేను చెప్పా, కావాలంటే మీరే ఇన్వెస్టిగేషన్ చేసి తెలుసుకోండి అని రిపోర్టర్లకే పని పెట్టిండు. మరి మీరు కూడా రివర్స్ చేతబడాల్సింటిది ఏమైనా ప్లాన్ చేస్తారా అని అంటే, నేను రోజు ఇంట్లో నుంచి బయటకు వచ్చే ముందు 1 నిమిషం ఆగి దేవునికి దండం పెట్టుకుంటా, అదే నన్ను కాపాడుతుంది అని చెప్పుకొచ్చిండు. అయినా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా, చేతబడి చేస్తే గవర్నమెంట్ పడిపోతుందా? అట్లయితే రాష్ట్రాల్లో వారానికో గవర్నమెంట్లు పడిపోతూనే ఉంటాయి, అవునా కాదా? ఏ హోదాలుండి ఏం మాట్లాడుతున్నారో, ఏం చెప్తున్నారో వాళ్ళకన్నా తెలుస్తున్నదో లేదో.